జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ గట్టుమైసమ్మ దేవస్థానానికి నూతన డైరెక్టర్లుగా ఎండోన్మెంట్ అధికారి డైరెక్టర్లకు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. బొక్క జంగారెడ్డి, బర్ల దేవేందర్, ముదిరాజ్, పొట్ల చెరువుల నాగరాజ్, కడుపొల్ల హేమృత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తోటకూర వజ్రేష్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్ జిల్లా నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు. ఈవో భాగ్యలక్ష్మి, ఆర్డీఓ మెంబర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా భీమిడి జైపాల్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల ముత్యాల్ యాదవ్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచందర్ రెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు మరియు అనంతరం ఆదివారం గట్టుమైసమ్మ జాతర హుండీలను ఎండోన్మెంట్ ఇన్స్పెక్టర్, గట్కేసర్ పోలీసులు, మాజీ కౌన్సిలర్లు పెద్దల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. రూపాయలు 1,77,581 కానుకలుగా వచ్చినట్టు ఆలయ ఈవో భాగ్యలక్ష్మి తెలిపారు. ధర్మకర్తగా నా విధి నిర్వహణలో సక్రమంగాను విశ్వాసపాతునిగాను నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధముగాను నిష్పక్షపాతముగాను దురాలోచన లేకుండా దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలదు మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వర్తించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. రెండోది ధర్మకర్త రహస్య పాలన ప్రమాణ పత్రం. మళ్ళీ ఈరోజు మా గట్టు మైసమ్మ ఆలయం ఏదైతే గట్కేసర్లో ఉందో ఇది చాలా రోజుల కళ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవులు ఈ గుడి కోసం స్థలం ఇచ్చి ఆనాడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒప్పించి మా గట్టు మైసమ్మ టెంపుల్ పెద్ద చేయడం జరిగింది. దాంట్లోనే భాగంగానే ఈరోజు గట్టు మైసమ్మ కమిటీ వేసుకుంటున్నాం. దానితో పాటు ఇక్కడ గల్లాలు కూడా ఇప్పి లెక్కలు కూడా చూపించడానికి పెద్ద మనుషులందరూ కూడా వచ్చారు. ఈ కమిటీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు మొదలుకొని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, సిపిఎం, సిపిఐ, గట్కేసర్ ఉమ్మడి మండలానికి సంబంధించిన నాయకులందరినీ కూడా ఒక కోరిక కోరిన నేను, మా మహేష్ గారు, అదేవిధంగా మా ముత్యాల యాదవ్ గారు, బొక్క ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడే మా తమ్ముడు బండారు శ్రీనివాస్ గారు, మాజీ ఎంపీపీ, మా నరసింహరావు కాక, మిగతా వేదిక మీద ఉన్నట్టు అందరూ కూడా పెద్ద మనుషులు, మా జైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఐలేరు కమిటీ సభ్యులు నరేష్ గారు, మిగతా మిత్రులందరూ కూడా ఒక కోరిక కోరిన, అమ్మవారిని మా అమ్మవారు కొలిస్తే అమ్మవారిని ఎవరైతే మొక్కుతారో వాళ్ళందరూ కూడా కోరికలు తీసినటువంటి తల్లి. ఆ అమ్మవారి పుణ్యమా అని చెప్పే ఉమ్మడి గట్కేసర మండలము రేపు పొద్దుగాల పెద్ద జనం అంతా కూడా పెరిగిపోతూ ఉంది, మంచి అభివృద్ధి అవుతూ ఉంది. ఉమ్మడి గట్కేసర మండలానికి ఒక పేరు ఉంది. అందులోనే భాగంగా మా అమ్మవారిని గత చాలా రోజుల నుంచి కళ్యాణం చేస్తాం. 1,00,000 మంది వస్తారు ప్రతి సంవత్సరం. జాతర చేస్తే 1,00,000 మంది జనం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. దాంట్లో భాగంగా వచ్చే నెల 20 తారీఖు లోపల మంచి రోజు చూసి ఇక్కడ మా మహేష్ గారు కోఆర్డినేట్ చేస్తారు. దానితో పాటు ఇప్పుడే మా తమ్ముడు వచ్చినటువంటి మాజీ ఎంపీపీ గారు నరసింహ కాక, అదేవిధంగా మా డైరెక్టర్లు అందరూ కూడా కలిసి, మా ముత్యాల యాదవులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న యాదవులందరూ కలిసి, భూమి ఇచ్చినటువంటి డోనర్ అందరూ కలిసి, ఈ గ్రామ పెద్దలు రామరెడ్డి గారు, బండారు దాస్ గారు, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, ఇంకా పేర్ల చాలామంది పెద్దలు, గట్కేసర్కి సంబంధించినటువంటి పెద్దలు, కుల పెద్దలు కూడా ఇక్కడ ఎస్సీలు ఉండొచ్చు, గౌడ్లు ఉండొచ్చు, మిగతా అన్ని కులాలకు నేను చేతులు జోడించి చెప్తా ఉన్నా,
వచ్చే నెల 20 తారీఖు లోపల బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేసి యాదగిరి గుట్ట ఎట్లయితే కట్టినమో రాతి కట్టడాలతోని దాని విధంగానే మన టెంపుల్ను నిర్మించుకుందాం, అందరం కూడా సహకరిద్దాం. అమ్మవారిని మొక్కిన మొక్కు అమ్మవారు మనందరినీ కూడా ఇంత పెద్దోళ్ళని చేసింది కనుక ఇప్పుడు యాదగిరి గుట్ట గవర్నమెంట్ కడతా ఉంది. అదేవిధంగా మొన్ననే యమలవాడ ఏది మన సమ్మక్క సారక్క కూడా చేసుకున్నాం. అట్లా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మొన్న యమలవాడ రాజరాజేశ్వరి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. మిగతా మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్ని కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో వచ్చింది. కనుక మనం కూడా ఆనాటి ప్రభుత్వాలకు ఈనాటి ప్రభుత్వానికి అనుగుణంగా మనకు ఉన్నటువంటి టెంపుల్ను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మాండమైన ప్లాన్ చేపిమని మా మహేష్ గౌడ్ గారిని ఇప్పుడే కోరినా దాన్ని అందరూ కూడా ఆమోదించిర్రు. వచ్చే నెల 20 తారీఖు లోపల అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశం అయిన తర్వాత ఆ లోపల ప్లాన్ ముందు పెట్టుకుందాం. ప్లాన్ ముందు పెట్టుకొని దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏమవుతుంది మా మహేష్ గౌడ్ గారికి, అట్నే పోతే ముత్యాల యాదవ్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి ఉపయోగపిన. దానితో పాటు సహకరించాల్సింది నా శ్రీనివాస్ గౌడ్ గారు, నరసింహరావు గారు, మిగతా కుల పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించిన నన్ను విలువలే అనుకుంటా వాళ్ళు ఒక రోజు మంచి రోజు చూసి ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలందరూ కూడా మనకు మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో డిస్కస్ చేసి అమ్మవారిని గుడిని పునర్నిర్మించుకోవాలి, మళ్ళీ కట్టుకోవాల్సిందిగా అందరిని కూడా కోరుతూ నా వంతు సాయం చేస్తా, తప్పకుండా నేను ముందుండి నడిపిస్తా, నా వంతు పని చేస్తానని చెప్పి తెలియజేస్తూ రాగదేగాలకు ఎవరు కూడా పోకండి. మన అమ్మవారిని మనం కట్టుకుందాం. అమ్మవారి దీవెనలు మన అందరి మీద ఉండాలి. కనుక పెద్ద టెంపుల్ అవుతుంది. ఎంత మంచి టెంపుల్ ఉంటుందో అంత మంచి టెంపుల్ అవుతుంది. కనుక దీన్ని పునర్నిర్మించుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండోమెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ